ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గత అంటే మా గిరిజన నిరుపేద యానాదులు 40-50 సంవత్సరముల నుంచి దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే 40-50 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అన్ని ప్రభుత్వాలు నిరుపేద యానాదులకు అన్ని సంక్షేమ పథకాలు జీవోలు అన్నీ విడుదల చేస్తున్నాయి. కానీ ఆయా ఏరియాలలో కొంతమంది మా యానాది కుల నాయకులే కొంతమంది పలు రాజకీయ పార్టీలలో చేరి ఆ రాజకీయ పార్టీ పేర్లు చెప్పుకోకుండా ఆ కండవాలు కప్పుకోకుండా యానాది కుల నాయకుడు అని ముసుగులో యానాదుల దగ్గరకు వచ్చి యానాదులు రక్తం తాగుతూ యానాదులని ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా బలి చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి నాయకులకి ఎవరికైనా చురుకు తగిలిన రోజు కులం గుర్తొస్తుంది, లేదంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే చురుకు దెబ్బ తగలుతుందో ఆ రోజు యానాది కులం యానాది జాతి పనులు చేస్తున్నారు. కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. దీంట్లో మనం చూస్తున్నాము నెల్లూరు జిల్లాలో గత 1.5 నెల రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. పోట్లూరు జయవర్ధన్ చేస్తున్న అరాచకం అల్లర్లు రాస్తా రోకాలు పుకార్లు ఆరోపణలు మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి నేనేం చెప్తానంటే కొంతమంది పార్టీలో ఉండడం తప్పు కదా, ఎవరైనా ఏ పార్టీలోనే ఉండొచ్చు. కానీ నిజాయితీగా ఆ పార్టీ పేర్లు చెప్పుకోవాలి, ఆ కండవాళ్ళు కప్పుకోవాలి. వారిలో ఏ దాంట్లోనే రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు, అమర నిరాహార దీక్ష అవ్వచ్చు, లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు, కండవాళ్ళు కప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఆ కండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని మోసం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్ ఆయన అరాచకాలు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ అరాచకాలు ఆయన మాకు శత్రువు కాదు, అంటే మా యానాది కులం సంబంధించినోడు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ సురుకు తగిలినప్పుడే మా యానాది కులం మా యానాది జాతి యానాది నాయకులు అని చెప్పుకొని అల్లర్లు సృష్టించి ఇదో ఇలాంటి నిరుపేదలని బలి చేస్తున్నారు. ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. ఇది మీరు పార్టీలో ఉండడం తప్పు కాదు. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా కండవాళ్ళు కప్పుకోండి. ఎవరి ఉద్దేశం అంటే ఎవరేం మాట్లాడేది లేదు. దీనికి క్షమించాలి. ఈ పోట్లూరు జయవర్ధన్ ఈ నెల్లూరులో సృష్టించిన అరాచకాలు అల్లర్లు మీరే చూడండి. ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా ఇబ్బందులు జరిగితే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజుల టైంలో వెంటనే డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తారు. వెంటనే తెల్లారి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారికి నోటీసులు, కలెక్టర్ గారి మీద ఆరోపణలు, మాకు పరిష్కారం అవ్వలేదు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు, వెంటనే మాకు పరిష్కారం కాలేదు. ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు రిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం 15 రోజులు టైం పట్టుద్ది. ఈ 15 రోజులలో
ఏ విధంగా సృష్టించాడో మీకు చూపిస్తాను. నా మిత్రుడు చాలామంది అంటే మా పిఎన్ యానాది మహానాడు చేసే కార్యక్రమాల్లో చూసేవాళ్ళంతా నాకు ఫోన్లు చేసి ఈ విధంగా రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయా జిల్లాల్లో మండలాల్లో పర్యటించి ఎవరి సమస్యలైనా తీరుస్తూ ఉంటావో, కానీ మీ నెల్లూరు జిల్లాలో జరిగే ఇలాంటి వాటి మీద నువ్వు ఎందుకు మద్దతు తెలపట్లేదని చెప్పి నాకు ఫోన్లు చేసి చాలా మిత్రులు అడగడం జరిగింది. వారికి ఒకే సమాధానం చెప్పాను నేను, ఇది ఒక వ్యక్తిగతంగా జరుగుతుంది, ఒక వ్యక్తిగతంగా ఒక్కడి కోసమే జరుగుతుంది, అందుకోసం నేను దీంట్లో పాల్గొనలేకపోయాను. లేదనుకుంటే ఒక మనిషికి మా యానాది జాతి బిడ్డలకు కానీ యానాది కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడ నేను కనిపిస్తాను, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నా దృష్టికి వస్తే వెళ్తానని చెప్పాను. మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. పోట్లూరు జయవర్ధన్ చేసే ఇది ఫస్ట్ ఫోటో. ఇది నా మిత్రుడు, అతను ఇందుకూరుపేట వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇందుకూరుపేట. అతను ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఈ విధంగా మేము ఈ రోజు నాడు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీలే నిరాహార దీక్ష చేస్తున్నాం, మాకు వచ్చి మద్దతు తెలపన్నారు. నేను ఒకటే చెప్పా, ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నప్పుడు సురేంద్ర గారు మీరు చెప్పినట్టు మద్దతు తెలపాలంటే ఆయన వ్యక్తిగతంగా ఏంటి, వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చేశారు, అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం పెట్టిన తర్వాత దాంట్లో పాల్గొని అవిశ్వాసంతో మా యానాది బిడ్డ అయిన శ్రవంతి గారిని తొలగించుంటే మేము రాష్ట్రమంతా వ్యాపించి మేమంతా మద్దతు తెలుపుండేవాళ్ళం. కానీ ఆమె తొందరపడి ఎవరో మాటలను నమ్మి రాజీనామా చేసింది. రాజీనామా చేసిన తర్వాత, ఒక మేయర్ రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెంటనే కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి నీ ఫోటో మేయర్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇక్కడ ఏ విధంగా కలెక్టర్ ఆఫీస్లో నువ్వు ఏ విధంగా పెడతావు? ఇది నేను అడిగాను అతను, నా మిత్రుడిని సురేంద్రని. ఈ విధంగా ఫోటో పెట్టినప్పుడు ఎవరు వస్తారు, అసలు ఇది తెలియక చేస్తున్నారని చెప్పారు. వెంటనే ఆ ఫోటో మార్చేసుకున్నారు, మళ్ళీ ఇది పెట్టేశారు. అంటే ఆయన చేసిన డ్రామాలో ఫస్ట్ సాక్ష్యం ఇది. తర్వాత వైకే న్యూస్లో నిన్న మొన్న చెప్పాడు, నాకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి, అన్ని పార్టీలు నేను చేసే కార్యక్రమాలకి మద్దతు తెలుపుతున్నాయి. అవును, ఎవరైనా యానాదులంటే తక్కువ జాతి అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అని ప్రతి ఒక్కరికి జాలి దయ ఉంటుంది. వారేం చేస్తారు, వాళ్ళు యానాదుల కష్టాల్లో నిజంగా జరుగుతుండేవో ఏమేమి జరుగుతాం మనం మద్దతు ఇవ్వాలి, వాళ్ళని కాపాడాలని చెప్పి ఒక పార్టీ కాదు, ఒక సంఘాలు కాదు, ఏ అయినా వస్తే మద్దతు తెలుపుతాయి. కానీ ఇతనేం చెప్పాడు తెలుసా, వాళ్ళు వీళ్ళు చేసే రీలే నిరాహార దీక్షకి మద్దతు తెలపడానికి వచ్చారు. ఆ మీడియాలో చెప్తాడు, ఫలాని బీఎస్పీ వాళ్ళకి ఫోన్ చేసి పిల్లనంపించుకున్నాను, ఫలాని కమ్యూనిస్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లనంపించుకున్నాను, తర్వాత ఇంకో పార్టీలు అన్ని పార్టీల పేర్లు చెప్పి వాళ్ళందరినీ ఫోన్లు చేసి పిల్లనంపించుకున్నాను, నాకు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన వారు నాకు మద్దతు తెలపలేదు, వారు కూడా నాకు మద్దతు తెలుపుంటే బాగుండేది అని అన్నాడు. కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, నాయకులే, అది మా యానాది కులస్తులే. కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోలేక ఇదొక డ్రామా నువ్వు చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో వస్తుంటారు, కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోలేకపోతుండవు, అది ఒక డ్రామా. ఈయన కింద ఉన్న పేరు మీరే చూడండి, ఎందేటి వెంకట సుబ్బయ్య గారు, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు. ఆయన బాపట్ల జిల్లా పైనుండి ఆయన పేరు కొమరగిరి వెంకటప్రసాద్ గారు, బాపట్ల జిల్లా ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉన్నాడు లాస్ట్ నుంచి. ఈమె మా యానాది జాతి బిడ్డ అమ్మగారు అవుతారు నాకు, చూడండి ఆమెను కూడా నాకు ఎవరు మద్దతు తెలపలేదంట. ఆమె ఏం చేస్తుంది, రాపూరి ప్రభావతి గారు రాష్ట్ర ఎస్టీ సెల్ జోనల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఆమె లేదా మీ అంట. తర్వాత వచ్చి ఈయన నా మిత్రుడు, ఈయన పేరు చౌటూరు రమేష్, మా ఇంటి పేరు పెట్టుకుంటాడు, నా ప్రాణ స్నేహితుడు.
పోయినప్పుడు బాపట్ల పోతే కనిపిస్తాడు, పలకరిస్తాడు. కానీ ఇతని పోస్ట్ వచ్చి వైసీపీ రాష్ట్ర ఎస్టీసీఎల్ మాజీ కార్యదర్శి సౌటూరు రమేష్ గారు. ఈయన కూడా ఉన్నాడు. కానీ వైసీపీ కార్యకర్తలు, మన యానాది బిడ్డలో, మన యానాది కులకు సంబంధించిన వాళ్ళు అంతమంది ఉంటే నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళే నాకు మద్దతు తెలపలేదని ఏ విధంగా చెప్తావు నువ్వు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావాజాలాలతో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించున్నారు. ఈ హక్కులు మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని మనకు సురుకు తగిలినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రావడం ఇదంతా చాలా దురదృష్టకరం. ఈ విధంగా అల్లర్లు సృష్టించి పార్టీ మద్దతు తెలపలేదని చెప్పి ఒక పార్టీ ముసుగులో ఒక జిల్లాలో అల్లర్లు సృష్టిస్తూ ఈ నోటిఫికేషను, ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషను మామూలుగా అధికారులు మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పంపించారు, చర్యలు తీసుకున్నారో వచ్చింది. దానికి కూడా ఇప్పుడు మా వల్లనే ఇది వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఈ 15 రోజుల్లో మేము చేసేది ఎక్కడైనా సరే మేము జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారికి కానీ ఇచ్చినప్పుడు 15 రోజులు టైం ఇస్తుంది. 15 రోజులు టైం కాకుండా ఈ లోపల మాకు వచ్చేసింది. 15 రోజులు టైం తర్వాత వాళ్ళు పద్ధతి ప్రకారం అధికారులు, ప్రభుత్వ అధికారులు ఇచ్చారు. దానికి కూడా మేమే చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఒక భయంకరమైన ప్రభావం సృష్టిస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు అంటే ఒక గిరిజన నాయకుడు అంటాం. గిరిజన నాయకుడు అంటే గిరిజనులు ఎంతమంది బలైపోండారో కళ్ళ కట్టినట్టు ఆధార్ కార్డులు లేక వికలాంగురాలు ఎంతమంది ఉంటున్నారు. ఎప్పుడన్నా గిరిజన నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూసుంటారా? ఎవరిదన్నా సమస్య పరిష్కరించుంటారా? ఈ మధ్య వరికుంటపాడులో 2 పిల్లలు సైజు దగ్నం అయ్యారు. వాళ్ళు ఎప్పుడన్నా పరామర్శించారా? పండగ పూట ఇసుకపల్లిలో సముద్ర తీరంలో యానాది బిడ్డలో మరణించారు. పరామర్శించారా? ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, గ్రామాలలో కానీ మీరు మన వాళ్ళ సమస్యల గురించి ఏమన్నా దృష్టి పెట్టారా? ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ వల్ల నష్టపోయిన నేను ఒక బాధితుడిని. కారణం వెడలూరు మండలానికి సంబంధించిన మన్మధరావుపేట చౌటూరు శ్రీనయ్య, బిఎల్ శేఖరు. నాకు ఫస్ట్లో ఈ కుల సంఘాలన్నీ తెలియదు. నేను ఒక బాధితుడిని. నేను నష్టపోయి వాళ్ళకి ఫోన్లు చేస్తే నీకు న్యాయం చేస్తానని చెప్పి నన్ను పోట్లూరు జయవర్ధన్ శ్రవంతి గారు అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు పలుసార్లు అక్కడికి తీసుకొచ్చి నీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో నన్ను తీసుకోపోయిన వాళ్ళే ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పడంతో నేను నష్టపోయి నా కుటుంబం, నా వ్యాపారాలు అన్నీ దెబ్బతినిపోయి నా కుటుంబంతో ఇబ్బందులు పడుతుంటే నేను ఆ డబ్బులు పెట్టుకోలేనని చెప్పడం జరిగింది. దీంతో నా సమస్యలన్నీ ఆపేసేసి నన్ను ముంచి లాస్ట్కి నన్నే భయభ్రాంతులు చేసి నీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి నన్ను అన్యాయం చేశారు. ఆ రోజు నేను ఒక బాధితుడిని, నేను గుర్తు రాలేదా మీకు? ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నారు మేము నాయకులు అని చెప్పి. నాకే మీరు ద్రోహం చేశారు. ఇక్కడ మీరు ప్రజలకు వెళ్ళి ఏం చేయగలరని చెప్పి అంటున్నాను నేను. ఇవన్నీ మానుకొని ఒక అధికారుల ప్రకారం ఏదైతే జరిగిందో అదే చేశారో అదే వచ్చింది. అదేవిధంగా మాకు శ్రవంతి జయవర్ధన్ గారు మేడం అన్నా కానీ, ఆమె అన్నా కానీ మాకు గిరిజన బిడ్డ కాబట్టి మాకు అభిమానం ఉంది. ఆయన అన్నా కానీ మాకు అభిమానం ఉంది. మాకు ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీల గురించి మేము దీన్ని మాట్లాడలేదు. వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఇక మీదట ఇలాంటి రాజకీయాలు అడ్డం పెట్టుకొని గిరిజనులను అన్యాయం చేసి వాళ్ళని ఏదో శాంతి భద్రతలకి భంగం కలిగించేలా చేయకుండా మన గిరిజన నాయకులు ఏం చేయాలంటే మీకు అందరికీ తెలుసు. కానీ ఇక మీదట కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు చేసే అన్యాయాలన్నీ కంటికి కట్టినట్టు కనిపిస్తున్నాయి. మళ్ళీ దాచుకోవడం ఎందుకు వాటిని?